ఈ ఆలయం ఒక మిస్టరీ. ఇక్కడ ఏది చూసినా ఒక అద్భుతం. మరి ఈ ఆలయం గురించి మీకు తెలుసా? ఇది ఛాయా సోమేశ్వర ఆలయం. నల్గొండ జిల్లాలోని పానగల్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. 12వ శతాబ్దంలో కుందూరు చోళ రాజులలో ఒక్కరైన ఏరువ మహారాజు పానగల్ను రాజధానిగా చేసుకొని పాలిస్తున్న సమయంలో ఆలయం నిర్మించాడని ఆనాటి శాసనాల నుండి తెలిసింది. ఈ ఆలయం తెల్లరాయితో నిర్మించారు. త్రికూటాలయమైన ఈ ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో శివలింగం, తూర్పున సూర్య భగవాన్, ఉత్తరాన శ్రీ మహావిష్ణువుతో దర్శిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ ఆలయంలో ప్రశాంతంగా ఏకాగ్రతతో శివుణ్ణి స్మరిస్తారో వారికి ఓంకారనాదం వినిపిస్తుందట. ఆలయ గర్భగుడి ముఖద్వారం నందు 2 స్తంభాలు ఉన్నా అన్ని వేళలా ఒకే స్తంభం నీడ మాత్రం పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. భారతీయ వాస్తుశాస్త్రం గొప్పతనానికి ఈ ఆలయం ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. సూర్య భగవానుని భార్య, శనీశ్వరుని తల్లి అయిన ఛాయాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం శివలింగంపై నీడ పడేలా ఈ ఆలయాన్ని నిర్మించారని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో పడుతున్న ఆ ఛాయ ఒక మిస్టరీగా ఉండిపోయింది. అది ఎక్కడి నుంచి వస్తుందని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు.